హరిశంకర్ గారు మీ మాటతో నేను అగ్రీ అవుతాను. రీమేక్ తీయడం చాలా అంటే చాలా కష్టం. ఆ రీమేక్‌ని ఇంత చండాలంగా మనకు రీప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో, నేను ఒప్పుకుంటాను. కమర్షియల్ మూవీకి మీరే కింగు. సో, రీమేక్ తీస్తే మాత్రం అసలకి మొత్తం మారిపోవాలా, మైండ్ బ్లాక్ అయిపోవాలా. 'రైడ్' సినిమా చూసినోడు అసలు ఈ సినిమానేనా అనిపించాలా. హాయ్ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. 'మిస్టర్ బచ్చన్' మూవీ చూసాను. అసలు మూవీ ఎలా ఉంది? పాజిటివ్ ఏంటి? నెగెటివ్ ఏంటి? నా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా జరిగింది? మీతో అయితే షేర్ చేసుకుంటాను. అంతకుముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్‌గా అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మూవీ స్టోరీ గురించి ఒక్క పాయింట్ కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఈ స్టోరీ గురించి మీ అందరికీ తెలిసిందే. మీరు కానీ హిందీలో 'రైడ్' మూవీ చూసుంటే అజయ్ దేవగన్ నటించిన మూవీ 2018లో అయితే రిలీజ్ చేశారు. సో దానికి అది అఫీషియల్ రీమేక్. బట్ హరిశంకర్ గారైతే నేను అసలు రీమేక్ ఇది ఓన్లీ స్టోరీ ప్లాట్ ఒక్కటే తీసుకున్నాను, దాన్ని వేరే విధంగా చూపించాను, ఇట్స్ ఎ డిఫికల్ట్ పార్ట్ అన్నారు. నిజంగా నేను అగ్రీ చేస్తాను, ఇది డిఫికల్ట్ పార్టే. ఎందుకంటే సినిమాని, ఇంత మంచి సినిమాని ఇలా చెడగొట్టడం అంటే ఇది మామూలు విషయం కాదనమాట. ఏంటన్నా హరిశంకర్ గారు అంత చండాలంగా తీశారు ఆ మూవీ అంటే అసలు మొత్తం స్టోరీ మార్చేశారు అబ్బా. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ లవ్ స్టోరీ, హీరో ఇదంతా ఇదే. మధ్యలో ఆ ఓల్డ్ హిందీ సాంగ్స్, అమ్మ బాబోయ్, నేనేమైనా నిజంగా సినిమాకి వచ్చానా లేకపోతే మ్యూజిక్ ఈవెంట్కి వచ్చానా, పాత సాంగ్స్ ఈవెంట్కి ఏమైనా వచ్చానా అనిపించింది. నిజంగా ఆ సాంగ్స్ బాగున్నాయి, బట్ సాంగ్స్తోనే ఫస్ట్ హాఫ్ మొత్తం నింపేశారు రా బాబు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా మనకు ఏఎన్ఆర్ ఒక సాంగ్ వేసుకున్నారు. అమ్మ బాబోయ్ అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి, బట్ ఇదంతా చాలా కమర్షియల్గా అనిపించింది నాకు మూవీ. మీరు కానీ హిందీ మూవీ 'రైడ్' చూస్తుంటే ఆ మూవీలో ఉన్న గూస్ బంప్ మూమెంట్స్ నాకు ఈ మూవీలో ఎక్కడ అనిపించలేదు. చాలా అంటే చాలా సిల్లీగా తీసుకొని వచ్చేసారు. సో ఆ సీరియస్ మూమెంట్ని కూడా మీరు కామెడీ చేశారు చూడండి, అది నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు మీరు సీరియస్ మూమెంట్లో సీరియస్గా ఉండండి, కామెడీ ఎందుకు చేస్తున్నారు? మీరు ఫస్ట్ హాఫ్లో కామెడీ చేశారు, బాగానే ఉంది, అది వర్కౌట్ అయింది. కొన్ని దగ్గర వర్కౌట్ కాలేదు, అది ఓకే. మీరు సెకండ్ హాఫ్లో చాలా సీరియస్గా ఉన్న విషయం దగ్గర మీరు కామెడీ చేస్తుంటే ఇప్పుడు ప్రేక్షకులు ఏమనుకోవాలి? మీరు కమర్షియల్ మూవీ తీస్తున్నారు, మేము టోటల్లీ డిఫరెంట్ సినిమా, అది చాలా సీరియస్ యాంగిల్ సినిమా, ఇప్పుడు మేము చాలా ఫన్నీ విధంగా తీసుకుపోతాం అంటే ఎట్టా? సీరియస్ యాంగిల్లో సీరియస్గానే ఉండాలి, ఫన్నీ యాంగిల్లో ఫన్నీగానే ఉండాలి. బట్ ఇక్కడ నాకు ఎందుకో చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అరే బాగుందిరా అనిపించింది, కొంచెం బాగుంది, అరే బాగుందిరా కాదు, సో బాగుంది, ఏదో చాలా డిఫరెంట్గా తీసున్నారు, ఇదంతా లేదు. సో ఏదో కమర్షియల్గా తీసుకోబోతున్నారు. హీరోయిన్ చూపించారు, హీరోయిన్ లవ్ చూపించారు, మన హీరో క్యారెక్టర్ చూపించారు, సో చాలా ఫన్నీగా, చాలా కామెడీగా, ఓకే ఇదంతా కొంచెం కమర్షియల్ సినిమాలో లాగే చూపించారు. ఓకే, టోటల్లీ డిఫరెంట్ లాగా అనిపించింది. సో ఇంటర్వెల్ ముందు ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ నుండి మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవ్వద్ది కదా. సో అక్కడ నుండి మనకి ఇంకా బాగుంటుందిరా అనుకున్నాను, బట్ నేనైతే మోసపోయాను. నాకు ఫస్ట్ హాఫే చాలా బాగా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు హిందీ 'రైడ్' సినిమాలో పిఎం ఒక సీన్ ఉంటుంది, పిఎం సీను. సో ఆ పిఎం సీన్ అనేది పీక్స్ సీను. నాకు చాలా ఇష్టం ఆ సీన్ అంటే. నేను ఎప్పుడు చూసినా కానీ నాకు గూస్ బంప్స్ వస్తాయి, అలాంటి సీన్ అది. సో అదే సీను నేను మూవీ థియేటర్లో చూస్తుంటే నాకు ఏంటిది ఏంటిది అనిపించింది. అరే అంటే సేమ్ డైలాగ్స్, సేమ్ బిహేవియరు, సేమ్ ఇదే, బట్ నేను అసలు క్యారెక్టర్తో కనెక్ట్ కాలేకపోయాను. ఎంత నిజాయితీగా ఉంటాడంటే మనకు హిందీ సినిమాలో. సో ఎంత సీరియస్ లుక్లా, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అంటే ఒరే దేవుళ్ళరా వీళ్ళు, ఎవ్వరికి లొంగరు, అస్సలకి ఎంత నిజాయితీగా ఉంటారంటే అంత నిజాయితీగా ఉంటారు. సో అలాంటి ఒక ఇంపాక్ట్ తెస్తద్ది అంటే ప్రేక్షకులు చూసే సినిమాకి. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు, బట్ నిజంగా సినిమా చూస్తున్నంతసేపు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఇలాగే బిహేవ్ చేస్తారేమో. ఒక రైడ్కి పోయిన తర్వాత అందరినీ సీజ్ చేసేసి ఎవడు మాటలు పట్టించుకోకుండా, ఎవడు పెద్ద ఫోన్ చేసినా ఏం చేసినా ఎంత పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసేసి గవర్నమెంట్కి ఎంత పట్టుకుంటే అంత ఇచ్చేస్తారు. ఇలా ఉంటుంది అని మనం మెంటల్లీ ఫిక్స్ అయిపోతాం. అలాంటి సినిమా ఎవరు 'రైడ్'. ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఏందిది అరే కామెడీ చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఇంత కమర్షియల్గా చేశారు. నేను హరిశంకర్ గారికి చెప్తాను, చాలా డిఫరెంట్గా తీశారు. నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా తీశారు. 'రైడ్' మూవీకి దీనికి అసలు నేను పొంతనే పెట్టను. నాకు తెలిసి అక్కడే దెబ్బ పడిపోయింది అనుకుంటాను. ఎందుకంటే ఇది చాలా సీరియస్ యాంగిల్ సినిమా, మీరు కొంచెం సీరియస్గా తీసుంటే బాగుండేది. నాకు ఫస్ట్ హాఫ్లో ఆ ప్లాట్ నచ్చింది. హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, హీరో మధ్య కెమిస్ట్రీ, సో వాళ్ళ లవ్ యాంగిల్ కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. బట్ మీరు మెయిన్ స్టోరీని కూడా చాలా ఫన్నీగా చూపించేశారు కదా, అదే నాకు అస్సలకి నచ్చలేదు. సో మూవీ ఓవరాల్గా నాకు ప్లస్ పాయింట్స్ ఏమనిపించాయంటే
ఒక కేమియో ఉంటుంది, ఆ కేమియో బాగుంది. సో మనకి ఎవరో కేమియో డేట్ ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వడు. సో మీకైతే ఆ కేమియో ఉంటుంది, అట్లుంటుంది మనతోటి ఆ కేమియో అన్నమాట. మ్యూజిక్ బాగుంది. ఇంకా రవితేజ గారి యాక్టింగ్ అయితే ఫ్యాబులస్, నాకైతే నచ్చింది. ఎందుకంటే ఆయన ఏ యాక్టింగ్ అయినా ఏ పాత్ర అయినా చాలా అంటే చాలా బాగా అయితే నటించేస్తారు. సో యాజ్ యూజువల్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ గ్లామరస్ లుక్ అయితే సూపర్గా ఉంది. బట్ హీరోయిన్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అనిపించింది. బట్ ఓవరాల్గా హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది, నాకైతే నచ్చింది. అలానే మనకు సాంగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకైతే అనిపించింది హీరోయిన్ కోసమే ఇన్ని సాంగ్స్ పెట్టారా అనిపించింది. ఆ సాంగ్స్ అసలుకి అవసరం లేదు, హీరోయిన్ కోసం పెట్టినట్టుంది. సాంగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు అన్ని సాంగ్స్ పెట్టారు, రన్ టైం దగ్గర కొంచెం బెటర్గా ఉండేది అనిపించింది. ఓవరాల్గా మూవీ గురించి నేను ఒకే ఒక మాట అంటాను, ఏంటి అంటే ఎవరైనా హిందీ రైడ్ మూవీ చూడకపోయి ఉంటే అండ్ పక్కా కమర్షియల్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ మూవీకి వెళ్ళండి, కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. బట్ మీరు కానీ రైడ్ సినిమా చూసుంటే అదే ఫీలింగ్తో మూవీకి పోతే మాత్రం డిసప్పాయింట్ అవుతారు, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. మూవీ చూసిన తర్వాత మీకే అర్థం అవుద్ది ఎందుకు డిసప్పాయింట్ అవుతారో. సో హరీష్ శంకర్ గారు చెప్పినట్టే చాలా డిఫరెంట్గా తీశారు మూవీ, దానికైతే నేను అగ్రీ చేస్తాను. బట్ మూవీ ఎగ్జిక్యూషన్లో అండ్ స్టోరీని చాలా మార్చేశారు కాబట్టి నాకైతే నచ్చలేదు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇంకా మూవీకి మీరు పోవాలా వద్దా అంటే మీరే డిసైడ్ చేసుకోండి. ఒక్కసారి పోయి చూడాలి అనుకుంటే పోయి చూడండి, డీసెంట్ వాచే. బట్ నాకైతే రైడ్ సినిమా చూశాను కాబట్టి అస్సలు నేను భరించలేకపోయాను. సో ఇదే మూవీనా ఇది అనిపించింది. సో నేనైతే తట్టుకోలేకపోయాను. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ నాకైతే నచ్చలేదు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.